తమిళనాడులో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. డిఎంకే అన్నాడీఎంకే మధ్య పొత్తు వార్తలతో రాజకీయం వేడెక్కింది. రెండు పార్టీల మధ్య పొత్తు చర్చలు నడుస్తున్నాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. విజయ్ను సీఎం సీటుకు దూరం చేయడం కోసం ఈ పార్టీలు చేతులు కలుపుతున్నాయని ప్రచారం సాగుతోంది. అయితే పొత్తు వార్తలపై ఇరు పార్టీలు ఎలాంటి ప్రకటన చేయలేదు. లెఫ్ట్, పీఎంకే, ముస్లిం లీగ్, వీసీకేను కలుపుకొని ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయన్న టాక్ వినిపిస్తోంది. విజయ్ను గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకపోవడంతో మరిన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 50 ఏళ్ల వైరాన్ని దూరం పెట్టి డిఎంకే, అన్నాడీఎంకే చేతులు కలుపుతాయా? ఇన్నాళ్ళు కత్తులు నూరుకున్న పార్టీలు ఇప్పుడు కలుస్తాయా అన్నది తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. తమిళనాడు అనూహ్య పరిణామాలు, ట్విస్ట్లకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఇస్మాయిల్ అడిగి తెలుసుకుందాం. ఇస్మాయిల్, చెప్పండి, తమిళనాడు పరిణామాలను ఎలా చూడాలి? నిన్నటి వరకు ఉప్పు నిప్పులో ఉన్నటువంటి డిఎంకే అలాగే అన్నాడీఎంకే ఇవాళ అధికారం కోసం ఎన్నో ఏళ్ల వైరాన్ని పక్కన పెట్టి పొత్తు దిశగా సిద్ధమవుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఎట్లా చూడాలి ఈ అంశాన్ని? ఇది ఒకవేళ జరిగితే రాజకీయాల్లో సంచలనంగా దీన్ని చూడాల్సి ఉంటుంది. ముఖ్యంగా తమిళ రాజకీయాల్లో గత అర్ధ శతాబ్దపు ఏదైతే మొత్తం తమిళనాడు రాజకీయం ఉందో అది పూర్తిగా ఒకసారి ఫ్లిప్ అయినట్టు, పూర్తిగా తలకిందులైనట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. కానీ ఇది సాధ్యమవుతుందా? నిజంగానే పాసిబిలిటీ ఉందా? ఇది కేవలం ఒక రూమర్ మాత్రమేనా అనేటువంటిది కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఎవరు కూడా అటు డిఎంకే నుంచి కానీ లేకుంటే ఇటు ఏఐడిఎంకే నుంచి కానీ ఎవరు కూడా దీన్ని అధికారికంగా మేము ఇటువంటి పొత్తు కోసం ట్రై చేస్తున్నాం అనేటువంటిది చెప్పలేదు. డెఫినెట్ గా డిఎంకే అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ వాళ్ళను ఒక విధంగా బ్యాక్ స్టాప్ చేసింది అనేటువంటి మాటను వాళ్ళు చెప్తున్నారు. మాకు వెన్నుపోటు పొడిచింది కాంగ్రెస్ పార్టీ అనేటువంటి మాటను డిఎంకే చెప్తుంది. కొంత అప్సెట్ ఉన్నారు. బట్ ఈ నేపథ్యంలో నిజంగానే నంబర్స్ చూసుకుంటే పాసిబిలిటీ అవుతుందా అనేటువంటిది కూడా చూడాలి. ముఖ్యంగా చూసుకుంటే 49 సీట్లు ఏఐడిఎంకేకి వచ్చాయి. అదేవిధంగా 57 సీట్లు డిఎంకేకి వచ్చాయి. రెండు కలిస్తే 106 సీట్లు. ఏ విధంగా చూసినా కానీ 2 సీట్లు టీవీకే కంటే తక్కువగా ఉన్నటువంటి సీట్లు కనిపిస్తున్నాయి. దీని తర్వాత వాళ్ళు కూటమికి సంబంధించినటువంటి 2 కూటములు చూసుకుంటే ఏఐడిఎంకే, డిఎంకే కూటములు మొత్తం కలుపుకుంటే అది 126గా కనబడుతుంది. 108 సీట్లు టీవీకి వెళ్ళినప్పుడు 126 సీట్లు ఈ 2 కూటములకు కనిపిస్తున్నాయి. కానీ ఇందులో కాంగ్రెస్ ఇప్పటికే బయటకు వచ్చింది. ఒకవేళ బీజేపీ వీళ్ళకు మద్దతు ఇస్తే దాన్ని డిఎంకే తీసుకుంటుందా? ఇవన్నీ కూడా చూడాలి. బీజేపీ బయటకు వస్తే అప్పుడు పీఎంకే ఉంటుందా? ఎందుకంటే అది ఎన్డీఏ కూటమి ఉంది. అది కూడా బయటకు వస్తే ఆ నెంబర్ ఇంకా పడిపోతుంది. సిపిఎంలు ఆ నిర్ణయం తీసుకుంటారా? ఓవరాల్ గా చూసినప్పుడు ఈ 2 పార్టీలు కలిస్తే నిజంగానే దాన్ని తమిళ ప్రజలు హర్షిస్తారా? అది ఒక పార్టీ 108 సీట్లు గెలిచినటువంటి ఒక పార్టీని అధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికి 2 పార్టీలు కలిసినప్పుడు డెఫినెట్ గా దాన్ని ఒక అవకాశమైనటువంటి పొత్తుగానే అందరు చూస్తారు. కాబట్టి ఈ పొలిటికల్ పార్టీలు చాలా మెచ్యూర్డ్ పొలిటికల్ పార్టీలు ఇవి. కొత్తగా పెట్టిన పొలిటికల్ పార్టీలో లేకుంటే ఇంకేదో కాదు, చాలా మెచ్యూర్డ్ పొలిటికల్ పార్టీస్. కాబట్టి డెఫినెట్ గా 50 సంవత్సరాల నుంచి వాళ్ళకు ఐడియాలజికల్ ఫైట్ ఉంది. చాలా వ్యక్తిగతమైనటువంటి వైరం కూడా ఉంది. ఎటువంటి నేపథ్యంలో ఈ 2 పార్టీలు కలిసినటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంది. బట్ డెఫినెట్ గా తమిళ మీడియా కావచ్చు, లేకుంటే తమిళనాడు సోషల్ మీడియాలో కావచ్చు, ఇది చాలా స్ట్రాంగ్ గా ఈ 2 పార్టీలు కూడా కలుస్తాయి అనేటువంటిది వినబడుతుంది. సో డెఫినెట్ గా ఇది ఒక రూమర్ గా మనం దీన్ని చూడాలి. లేకుంటే టీవీకి ఏదైతుందో, ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో విజయ్ పార్టీ ఏదైతుందో దాని మీద ఒత్తిడి పెంచడానికి ఇటువైపు నుంచి ఏఐడిఎంకే నుంచి ఒక ఫీలర్ ఏమైనా వదిలారా, ఇటువంటి పాసిబిలిటీ ఉంది అనేటువంటిది, లేదంటే బార్గెనింగ్ పవర్ కోసం ఏదైనా ఒక చిన్న పార్టీ ఇట్లాంటి ఫీలర్ వదిలిందా అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. బట్ అఫీషియల్ గా ఏ పార్టీ కూడా అటు ఏఐడిఎంకే కావచ్చు, ఇటు డిఎంకే కావచ్చు, ఇప్పటి వరకు ఎటువంటి అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఇది ఒక పొలిటికల్ రూమర్ గానే ఇప్పటి వరకు ఉంది. బట్ డెఫినెట్ గా సాయంత్రం ఆయన లోక్ భవన్ కి వెళ్ళి గవర్నర్ ని కలిసినప్పుడు గవర్నర్ చాలా స్పష్టంగా 2 విషయాలు చెప్పారు. 112 ఎమ్మెల్యేల మద్దతు మీరు వచ్చారు, 118 ఎమ్మెల్యేల మద్దతుతో రండి, నేను ఇమీడియట్ గా మీకు ప్రమాణ స్వీకారం చేయిస్తాను అనేటువంటి మాట తమిళనాడు గవర్నర్ చెప్పారు. సో ఆ 118 అనేటువంటి మార్క్ ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటిది మనం ఇప్పుడు చూడాల్సి ఉంటుంది. నంబర్ చూసుకుంటే డెఫినెట్ గా 117 కూడా సరిపోతుంది. ఎందుకంటే టీవీకి 2 సీట్లు గెలిచింది కాబట్టి ఓవరాల్ గా మెజార్టీ 233 సీట్లలో 117 కూడా పడిపోతుంది. సో నాకు తెలిసి పీఎంకే లేదంటే కమ్యూనిస్ట్ పార్టీలో ఏదో ఒక దాన్ని ఇప్పటికీ బయటకు తీసుకొచ్చేటువంటి ఒక అవకాశం కనిపిస్తుంది. రేపటి వరకు లేదంటే అర్ధరాత్రిలో ఒక క్లారిటీ రావచ్చు అనేటువంటి అవకాశం కనిపిస్తుంది. కానీ ఇవన్నీ పక్కకు జరిపి డిఎంకే, ఏఐడిఎంకే 2 కలుస్తాయంటే మాత్రం డెఫినెట్ గా అది తమిళనాడు రాజకీయాలను కాదు, దేశ రాజకీయాల్లో ఒక సంచలనంగా మారుతుంది. అటువంటి పరిస్థితి నిజంగానే తమిళ ప్రజలు యాక్సెప్ట్ చేస్తారనేటువంటిది కూడా మనం చాలా స్పష్టంగా చూడాల్సి ఉంటుంది. కవిత, ఇస్మాయిల్, జనరల్ గా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నటువంటి పార్టీస్కే కదా ఫస్ట్ ప్రిఫరెన్స్ గవర్నర్ ఇవ్వాలి. మరి ఈ టీవీకే పార్టీ విషయంలో గవర్నర్ ఈ విషయాన్ని తోసిపుచ్చడం ఎట్లా చూడాలి? గవర్నర్ పూర్తిగా దీన్ని తోసిపుచ్చలేదు. లేదు, నేను 118 ఎమ్మెల్యేల సపోర్ట్తోనే వస్తే మీతో ప్రమాణ స్వీకారం చేస్తానటువంటి విషయాన్ని ఖచ్చితంగా చెప్పలేదు. ఆయన కూడా లోక్ భవన్ కూడా దీనికి సంబంధించి పూర్తిగా ఆయన ఒక న్యాయ సలహా తీసుకునేటువంటి
ఆయన విజయ్ ఓవరాల్ గా చెప్పారు. ఆ నిర్ణయం ఎక్కడ చెప్తూ ఓవరాల్ గా చెప్పినటువంటి విషయం ఏంటి అంటే, నీకు ఎక్కడి నుంచి మిగిలిన మద్దతు వస్తుంది అంటే, అట్లీస్ట్ విజయ్ నాకు ఫలానా పార్టీ, అది పిఎం కావచ్చు, లేకపోతే ఐయుఎంఎల్ కావచ్చు, లేదంటే పిఎంకే కావచ్చు, లేదంటే ఏ పార్టీల నుంచి నాకు మద్దతు వస్తుంది అనేటువంటిది ఆయన రిటర్న్ ఇవ్వాల్సి ఉంటుంది. సరే, ఆ మద్దతు వాళ్ళు ఇచ్చారా లేదా, లేదంటే ఆ మద్దతు వాళ్ళు ఆన్ ఫ్లోర్ మీద వాళ్ళు ఎప్పుడు అది చేసుకుంటారు అనేటువంటిది చెప్పాలి. సో నాకు ఈ పార్టీల మద్దతు ఉంది, ఈ పార్టీల మద్దతు నేను మీకు ఇస్తున్నాను అని అట్లీస్ట్ ఆ పార్టీల పేరైనా మెన్షన్ చేయాలి. కానీ ఈ రోజు జరిగినటువంటి సంఘటన చూసుకుంటే 108 + 5 అంటే 113 భావించాల్సి ఉంటుంది. +5 అంటే 112 ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఆయన చెప్పారు. సో డెఫినెట్ గా విజయ్ ఈ రోజు అంటే రేపు తెల్లారి లేదంటే ఇంకో సమయంలో వెళ్ళి ఇంతమంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది, ఈ పార్టీని నాకు సపోర్ట్ చేస్తాయనేటువంటి ఒక మెమోరాండం ఇవ్వచ్చు. ఆ తర్వాత ఈ ప్రక్రియ జరగవచ్చు. బట్ డెఫినెట్ గా సింగిల్ లార్జెస్ట్ పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని గవర్నర్ ఆహ్వానించాలి. కానీ ఎక్కడి నుంచి మీరు బల నిరూపణ చేసుకుంటారు అనేటువంటిది కూడా అడిగే విచక్షణ గవర్నర్కు ఉంటుంది. దాన్ని ఎట్లా ఛాలెంజ్ చేస్తారు, లేకుంటే ఫర్దర్ గా దాన్ని ఖచ్చితంగా 118 మంది ఎమ్మెల్యేల సంతకాలు ఉంటేనే నేను ప్రమాణ స్వీకారం చేస్తానని గవర్నర్ అడుగుతారు అనేటువంటిది డెఫినెట్ గా అక్కడ ఉన్నటువంటి ఇవన్నీ ఉంటాయి. ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నర్ ఆయన కొద్ది కాలం తర్వాత ఆయన ఇప్పుడు గవర్నర్ గా వచ్చారు. సో డెఫినెట్ గా పొలిటికల్ గా కూడా నడుస్తుంది. టీవీగా ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ తో కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఈ అంశాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా చూడాలి. కాంగ్రెస్ పార్టీతో కూడిన గవర్నమెంట్ ని టీవీకే ఫామ్ చేస్తుంది కాబట్టి గవర్నర్ కూడా అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రేపు మార్నింగ్ ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. మరోవైపు విజయ్కి ప్రమాణ స్వీకరించే ఏర్పాట్లు కూడా స్పీడ్ గా జరుగుతున్నాయి. సో ఆయన ఈ నంబర్ ని సాధించగలుగుతారా, పొలిటికల్ పార్టీస్ కి సంబంధించిన మద్దతుని కూడగడతారా, ఇది చూడాలి. కానీ రెండో వర్గం ఏదైతుందో ఈ ఏఐడిఎంకే డిఎంకే సంబంధించినటువంటి కూటమి కొత్త పుత్రులు ఉన్నారు, అది అంత అగ్రెసివ్ గా కనిపించలేదు, ఆన్ గ్రౌండ్ కనిపించలేదు. బట్ మీడియాలో, సోషల్ మీడియాలో మాత్రం దీని గురించి పెద్ద ఎత్తున డిస్కషన్ అయితే జరుగుతుంది. కవిత. రైట్ ఇస్మాయిల్, థ్యాంక్ యూ.